వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సత్య. ఈరోజు టాపిక్ ఏంటంటే, టాపిక్ ఏం లేదండి, జస్ట్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో మా బేబీ కోసం టీథర్ అనేది తెప్పించాను అనమాట, ఫ్రూట్ టీథరు. ఒకసారి అది ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మా బాబు అండి, మా బాబు పేరు, మీ పేరేంటి చెప్పు? లక్కీ. ఇప్పుడు మీకు వచ్చేసి ఇదిగోండి టీథరు. మా బాబు ఓపెన్ చేస్తున్నారు చూడండి. జాగ్రత్త. చాలు చాలు చాలు. మా వాడికి ఇట్లాంటి విషయాలు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. చాలా బలం ఉంది లక్కీ. ఇదిగోండి, చాలా బాగుంది టీచర్ అయితే కనుక. ఒక నిమిషం అండి, టీచర్ చాలా బాగుంది చూసారా. చిన్నపిల్లలకి ఏంటంటే చక్కగా ఆడుకోవడానికి బాగుంటుంది, పట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది వేయచ్చు, బీపీఏ ఫ్రీ అనమాట. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. క్యాప్ ఇచ్చాడు అనమాట, డస్ట్ పడకుండా. ఇంకో చూసారా, సిలికాన్ అనమాట, చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది. దీంట్లో ఫ్రూట్స్ వేసి మనం బేబీస్కి ఇచ్చామనుకోండి, వాళ్ళు చక్కగా ఆడతా పాడతా నోట్లో పెట్టుకుని కొరుకుతూ ఉంటారు. దాంట్లో ఇదిగోండి, నేనైతే క్లీన్ చేసి తెచ్చుకున్నాను. చూసారా మా పాప ఎలా చీకుతుందో నోట్లో చేతులు పెట్టుకుని. ఆ పర్పస్ మీద నేను తెప్పించాను అనమాట. దీంట్లో ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది వేసి పాపకి ఇచ్చినట్లయితే కనుక నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటారు కదా. సో అటువంటి టైంలో వచ్చేసి మనకి జ్యూస్ అనేది మనకి నోట్లో వస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇష్టంగా తినరు ఫ్రూట్స్ అనేది. సో ఇట్లాంటి పిల్లలకి ఏంటంటే మనం ఇట్లా వేసి ఇవ్వడం వల్ల అదేంటంటే టీచర్ అనుకుని జస్ట్ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, కానీ దాంట్లోంచి జ్యూస్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇది లాక్ సిస్టమ్ అండి, మనకి ఇలా లాక్ అయిపోతుంది. మనం ఇట్లాగా దీంట్లో ఫ్రూట్స్ వేసాను, దానిమ్మ గింజలు వేసాను. ఇట్లా ప్రెస్ చేసినట్లయితే కనుక మనకి జ్యూస్ అనేది రావడం వస్తుంది అనమాట. చూసారా, జ్యూస్ వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే టీత్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా కొరుక్కుంటూ ఆడుకుంటూ చక్కగా చీకుతూ ఉంటారు. ఇదిగో జ్యూస్ వస్తుంది. మా పాపకి ఇస్తున్నాను చూడండి. అట్లా సక్ చేసుకుంటూ ఉంటారు మనం నోట్లో పెట్టినట్లయితే. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత ఏంటంటే మనం చేతికి ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి చక్కగా ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంటూ కొరుక్కుంటూ దాంట్లో ఉన్న జ్యూస్ అనేది తాగుతూ ఉంటారనమాట. జస్ట్ ఇప్పుడిప్పుడే ట్రై చేస్తుంది తాగడానికి. సో ఇది అండి, టీతర్ మాత్రం చాలా యూజ్ అవుతుంది, యూస్ఫుల్గా ఉంది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే కనుక ఇప్పుడిప్పుడే టీత్ వచ్చే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ టీతర్ అనేది. నార్మల్గా ఫ్రూట్స్ పెడితే చాలామంది మనం చేతితో ప్రెస్ చేసి నోట్లో పెడుతూ ఉండాల్సి వస్తుంది అనమాట. సో ఇది ఉన్నట్లయితే కనుక అన్ని ఫ్రూట్స్ వేయచ్చు ఇందులో. బనానా అండ్ యాపిల్, దానిమ్మ గింజలు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసి ఫ్రూట్ అనేది ఇందులో వేసేసి ఇచ్చేసామనుకోండి, చక్కగా కొరుక్కుంటూ వాళ్ళు జ్యూస్ తాగుతూ ఉంటారు. దాంట్లో రోజు దాంట్లో ఫ్రూట్స్ వేసేవనా? ఏం చేయదమ్మా చెల్లి, పట్టుకొని ఆడుకుంటుంది. ఏం చేయదమ్మా చెల్లి, చిన్న పిల్ల కదా చెల్లి, ఏం చేయదు. చిన్నప్పుడు
బాబు మాట్లాడతాడు కాసేపు మీతో. హాయ్ ఫ్రెండ్స్. నీ పేరు చెప్పు. నువ్వు ఎక్కడ చదువుతున్నావా? నువ్వు చదువుతున్నావా? ఇప్పుడు స్కూల్స్ లేవు కదా. ఆహా, డ్రాయింగ్ వేస్తావా? స్కూల్స్ లేవు కదా, ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావా నువ్వు? ఈ స్కూల్స్ లేవు కదా, హ్యాపీయా బాగా? ఇంకేంటి, ఏమైనా చేసి చూపిస్తావా? చెప్పు. జోకర్ చేస్తాడన్న. జోకర్ అంటే పిచ్చి మా వాడికి, జోకర్ ఫ్యాన్ అన్నమాట. చెయ్యి. అసలు ఏ యూట్యూబ్ ఛానల్ పెట్టారంటే చాలండి బాబు. అసలు దాంట్లో జోకర్ వీడియోస్ అన్నీ పెట్టుకుంటూ వాళ్ళు చేసేది చూసుకుంటూ ఇంకా 24 hours ఇంక మావాడికి అదే పని. ఇంకా తను ఎట్లా చేస్తాడు, సేమ్ యాక్టివ్గా పెట్టి చేస్తూ ఉంటాడు. పిల్లల్ని భయపెడతా ఉంటాడు బయటకు వెళ్ళి ఆడుకునేటప్పుడు. ఇలాంటివన్నీ చేస్తాడనమాట. బాగా అల్లరోడు, మామూలు అల్లరి చేయడు. మాకైతే స్కూల్స్ ఒకటి లేవు, బాగా ఎంత తీసుకొస్తుందంటే అంత తీసుకొస్తుంది. బాగా అల్లరి చేస్తాడండి వీడు మాత్రం. చూసే వాళ్ళకి ఏంటంటే చక్కగా క్యూట్గా ఉన్నాడు, చక్కగా ఆడుకుంటున్నాడు కదా అనుకుంటారు. కానీ వీడు చేసే అల్లరి ఉంటుంది బాబోయ్, భరించలేమండి బాబు. నేను ముందు వీడు చేసే అల్లరి వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను, చూడండి. ఇంకేమైనా చెప్తావా? డాన్స్ చేస్తావా? డాన్స్ ఇంకొకసారి చేసి చూపిద్ది కానీ, సరేనా? ఇంకొకసారి వీడియో చేస్తావు కదా, అప్పుడు డాన్స్ కూడా చేసి చూపిద్ది కానీ. ఇంకేమైనా మాట్లాడతావా వాళ్ళతో? ఏం మాట్లాడతావు? జోకర్ చేసావు కదా ఆల్రెడీ నువ్వు. పిల్లలకి చూపిస్తావా? ఇప్పుడు నీ వీడియో పిల్లలందరూ చూస్తారు కదా, భయపడతారా వాళ్ళు? ఫుల్గా రాలేదండి మాటలు కూడా, ఇప్పుడిప్పుడే కొంచెం వస్తున్నాయి. కంప్లీట్గా ఫుల్గా మాట్లాడలేడు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో, ఈరోజు వీడియో. నేను ఇంకా మా పిల్లలకు సంబంధించి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇట్లాంటి చిన్న కామెడీ వీడియోస్ ఇట్లాంటివి చేస్తూ ఉంటాను, పిల్లలతో చూస్తూ ఉండండి. చెప్తావా? చెప్పు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చెప్పు. గంట కొట్టండి అని చెప్తున్నాడు అనమాట. ఇంకేమైనా చెప్తావా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. నువ్వు కూడా షేర్ చేయండి. Thank you for watching.